దేవుడు మనందరితో అడిగే ప్రశ్న అది, నీవు నా కొరకు నిలబడతావా? మనం చాలా సహజంగానే ప్రభా నీ కొరకు నిలబడతామని చెప్తాం. అయితే దేవుని కొరకు నిలబడ్డం అంటే ఏంటంటే ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా జీవించటానికి కట్టుబడి జీవించటం. కాబట్టి వాక్యం ఏం చెబితే దానికి మనం కట్టుబడి జీవించడం అనేటువంటిది మనం దేవుని కొరకు నిలబడినట్టు. కొన్ని మనకు చాలా ఇబ్బందికరమైనవి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడ్డాను, ఇలా జీవించాలని ఉపదేశించి 16వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్లకు నువ్వు విముఖుడు కావాలి.